అనుసరిస్తున్న పుణ్యధనుడు లక్ష్మణుడు. తండ్రికి ఉత్తరక్రియలు చేసి పుత్రధర్మం నెరవేర్చిన వాడు శత్రుఘ్నుడు. నేను ఏ సేవకు అర్హత లేని అదృష్టహీనుడను. అంతా దైవేచ్ఛ. విచారించు. తండ్రి ఆజ్ఞను పాటించి రాజధర్మాన్ని అవలంబించు. అన్న, ధర్మమే లేని నాకు రాజధర్మం ఎందుకు? పూర్ణచంద్రుని వల్ల శరద్రాత్రి ప్రకాశించినట్లు శ్రీరామచంద్రుని వల్ల భూమండలం సుమంగళి కావాలి. నేను నీ తమ్ముణ్ణి, శిష్యుణ్ణి, భృత్యుణ్ణి. శిరసా ప్రార్థిస్తున్నాను, అనుగ్రహించు, సాధ్యం స్వీకరించు. భరత, తండ్రి నీకిచ్చిన భాగము అయోధ్య, నాకు నియోగించినది మునిసేవ. తండ్రి గారి ఆజ్ఞను, అమ్మగారి కోరికను ఇరువురము శిరసావహించాలి. రామ, స్వార్థ బుద్ధి నన్ను అంధురాల్ని చేసింది. నా కంటి వెలుగు నిన్ను దూరం చేసుకుని నా బిడ్డకు దూరం అయ్యాను. అయోధ్యను అరాచకం చేశాను. నా మాంగళ్యం బలి చేసుకున్నాను. శిక్షించడానికి కూడా అర్హత లేదని అందరూ నాపై క్షమ చూపుతున్నారు. అది నన్ను అగ్నిలా దహించి వేస్తోంది. నేను భరించలేను. రామ, నేను కోరిన వరాలు పంచభూతాల సాక్షిగా ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నాను. నీవు రాజ్యానికి వచ్చి మాకు మనశ్శాంతి ప్రసాదించు. రామ, తల్లి మన్నించు. నీవు వరములు ఉపసంహరించుకున్నాను, నేను ఆజ్ఞను ఉల్లంఘించలేదు. అదే జరిగినచో తండ్రి గారికి సద్గతులు కలిగేదా? నాయనా భరత, నీవు పట్టాభిషక్తుడవై. అన్నా, నాకు ఆ శక్తి లేదు, అర్హత లేదు. నీ ఔదార్యంతో లభించిన రాజ్యం నీకే సమర్పిస్తున్నాను. వనవాసం చేసే కష్టం నీకు కలుగరాదు. తమ్ముడా, కష్టమే మన ధర్మ ప్రవర్తనానికి అగ్ని పరీక్ష. నేను నాది అన్నది మరచి ధర్మాన్ని పాటించడమే మానవుని కర్తవ్యం. స్థిరమైన నడవడి నరుల కందరకును వలయును రాజ్య చాపల్యములను నే తండ్రి మాటను నిరసింప లోకులు పరిహసింపరి. రాము వంటి కొడుకు, భరత సౌమిత్రుల వంటి తమ్ములు, సీత వంటి భార్యయులేరు వసుధనంచు ముందు యుగంబుల పురుషులు తలలు పవలదే. ఈ రీతిని వారు నడచుకొనవలదే. కష్ట సుఖములు మనకు శాశ్వతములే, 14 దాట తిరిగి రానే ధరను పాలింపనే. దానినంత వరకు దయనీవు పాలింపవయ్యా భరత. ధర్మమూర్తివైన మీ పాదాలే నా కర్తవ్యాన్ని ఉపదేశించాయి. ఇవి వచ్చే వరకు